నొప్పి లేకుండా కీళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స. అవీస్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ ఐఎమ్ విత్ చెప్పాలి అంటే ఆమె గురించి ఇప్పుడు రైట్ నౌ మనం చెన్నైలో ఉన్నాం కనుక ఒకప్పుడు అందాల తార అని చెప్తుంటారు మంజులా గారు విజయ్ కుమార్ గారు ఎన్ని సినిమాలలో హస్బెండ్ వైఫ్ యాక్ట్ చేశారో, నిజ జీవితంలో కూడా వాళ్ళ జంట అంత సక్సెస్ఫుల్గా జరిగింది. బట్ ఆ జంటకి ముగ్గురు అందాల భామలు ఉన్నారని అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకంటే తెలుగులో తలుక్కున మెరిసి అలా మళ్ళీ తమిళ ఇండస్ట్రీకి వచ్చేసారు. పెద్ద అమ్మాయి వనితా విజయ్ కుమార్, రెండో అమ్మాయి ప్రీతా విజయ్ కుమార్ అండ్ మూడో అమ్మాయి శ్రీదేవి విజయ్ కుమార్. వనితా విజయ్ కుమార్ గారు చెప్పాల్సిన పని లేదు, దేవి సినిమాలో భానుచంద్ర గారికి పేరుగా యాక్ట్ చేశారు. బట్ అంత అందమైన అమ్మాయి మళ్ళీ తెలుగులో ఎందుకు యాక్ట్ చేయలేదు అంటే బికాజ్ ఆఫ్ తమిళ్లో బిజీ అయిపోయి రాలేదా, లేకపోతే కన్నడలో కూడా యాక్ట్ చేస్తున్నారా, మలయాళంలో కూడా యాక్ట్ చేస్తున్నారా కూడా అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒకసారి మనం ఇప్పుడు వనితా విజయ్ కుమార్ గారు ఇంటికి వచ్చాం. మేడం నమస్కారం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ దిస్ ఇంటర్వ్యూ. మై ప్లెజర్. నాన్నగారు పెద్ద లెజెండరీ యాక్టర్, అమ్మ లెజెండరీ యాక్ట్రెస్. అలాంటి వాళ్ళ కడుపును పుట్టిన మీరు కూడా ఇండస్ట్రీలో ఏదో చేద్దామని వచ్చారు. ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఎక్కడ కూడా మీరు లైఫ్లో బాగా హ్యాపీగా ఉంది లేదు. ఫస్ట్ మ్యారేజ్ ఒక 3-4 years, సెకండ్ మ్యారేజ్ ఒక 5-6 years, మళ్ళీ థర్డ్ మ్యారేజ్ అంత కూడా లేదు, ఓన్లీ 1 year కూడా లేదు. లేదండి. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అంటే, టు బి ఆనెస్ట్, 2 things. ఎర్లీ మ్యారేజ్ అనేది ఇట్స్ వెరీ రాంగ్ డెసిషన్ అనమాట. అప్పుడు నాకు తెలీదు. బట్ మై పేరెంట్స్ షుడ్ హ్యావ్ నోన్. మై పేరెంట్స్ వర్ ద ఫస్ట్ పీపుల్. వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసి ఇచ్చేయాలి. దే ఆల్రెడీ స్టార్టెడ్ టాకింగ్ టు ఎవ్రీబడీ. ఈ మూడు పెళ్లిళ్ళకి మీరు లైఫ్ లో ఏం నేర్చుకున్నారు? టు బి ఆనెస్ట్, ద థర్డ్ టైమ్ ఇట్ వాజంట్ అ వెడ్డింగ్, బికాస్ దో వీ ప్లాన్డ్ ఇట్ యాజ్ అ వెడ్డింగ్ ఓన్లీ. అన్ఫార్చునేట్లీ అండ్ ఫార్చునేట్లీ ఇట్ వాజ్ నాట్ అ లీగల్ వెడ్డింగ్, బికాస్ అతను ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అవ్వలేదు కాబట్టి హీ కెనాట్ మ్యారీ అనదర్ పర్సన్ లీగలీ. సో ఇట్ వాజ్ ఒఫిషియలీ నాట్ అ వెడ్డింగ్, ఫార్చునేట్లీ. లేకపోతే ఇంకో డివోర్స్ ఇంకో కోర్టుకి వెళ్ళి ఉండాలి, బికాస్ ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. కానీ అదే చెప్తున్నాను, 18 years లో ఫస్ట్ పెళ్లి అయిందండి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ. ఓకే, మై మదర్స్ అప్బ్రింగింగ్ వాజ్ లైక్ దట్. 18 అయిపోయిందంటే పెళ్లి చేసుకోవాలి. మా ఫ్యామిలీలో మా ఫస్ట్ సిస్టర్ కంతా ఇన్ఫాక్ట్ మైనర్లోనే చేసేసారు. మా ఫాదర్ ఫస్ట్ వైఫ్ కూతురు, ఫస్ట్ సిస్టర్ కవిత అని చెప్పి ఒక్క సినిమా చేసింది తమిళ్లో. తను తర్వాత చేసింది. షీ వాస్ 15 when she got married. So it was kind of a little very bad decision. Even that marriage didn't work. Divorce la finish అయింది. సో అన్ఫార్చునేట్లీ ఫర్ మీ ఆల్సో యంగ్ ఏజ్ లో పెళ్లి చేసింది చాలా తప్పండి. బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ అ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, అతను ఎలాంటి పర్సన్, హస్బెండ్ అనేది ఏం క్వాలిటీస్ కావాలి ఒక హస్బెండ్ కి, మనకి లైఫ్ లాంగ్ తోడు ఉండడానికి అనేది అస్సలు తెలియలా. మ్యారేజ్ అనేది ఆ ఫంక్షను, ఆ వెడ్డింగు, ఆ నగలు కాదు. అందరూ అట్లా అనుకుంటున్నారు. కానీ దాని తర్వాత లైఫ్ అనేది మెయిన్ ఆఫ్టర్ వెడ్డింగ్ ఓన్లీ మ్యారేజ్ స్టార్ట్స్. దాంట్లో నేను చూసి ద చాయిస్ దట్ ఐ సెలెక్టెడ్ అన్ఫార్చునేట్లీ వాజ్ నాట్ ద రైట్ చాయిస్ ఫర్ మీ. నాకు పేరెంట్స్ కు అది కరెక్ట్ గా వాళ్ళు, ఐ నెవర్ ఫోర్స్ దెమ్. ఇట్ వాజ్ అ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. దే ఓన్లీ అరేంజ్ ద వెడ్డింగ్, దే యాక్సెప్టెడ్. ఐ డెంట్ రన్ అవే ఆర్ గో అగేన్స్ట్ దెమ్. సో దే ఆర్ ఆల్సో ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యారేజ్. కానీ ఆ మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండింది. మై పేరెంట్స్ నో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. బట్ దే షుడ్ హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ మేడ్ మీ వాక్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ డే 1. నేను ఇప్పుడు కూడా, ఒక అమ్మాయి రీసెంట్ గా ఇక్కడ టీవీ యాక్ట్రెస్ చిత్ర అని చచ్చిపోయింది. ఐ వెంట్ ఫర్ హర్ ఫ్యూనరల్, లాస్ట్ రైట్స్. I just met that girl recently in my show. She worked with me one day and next week she died. It was very upsetting. I kept this as a, nane అందరి దగ్గర చెప్పాను, ఇంటర్వ్యూ అక్కడ తీసుకుంటే నేను చెప్పా, ఒక అమ్మాయి పెళ్లి చేసి ఇచ్చాము, ఓకే, మ్యారేజ్ సొసైటీ చేసేసింది, పెళ్లి అయిపోయింది, ఇంకా లైఫ్ అంతేనా అనుకోకండి ప్లీజ్. ఆ మ్యారేజ్ లో హ్యాపీగా లేదు, దాంట్లో వైలెన్స్ ఉంది, దాంట్లో టార్చర్ ఉంది, మెంటల్ టార్చర్ ఉంది, ఫిజికల్ టార్చర్ ఉంది. ఇలాంటి తప్పు డిసిషన్ తీసుకుంది. అది మీ డిసిషన్ అయినా సరే, వాళ్ళ డిసిషన్ అయినా సరే, లవ్ ఆర్ అరేంజ్,
still it's our daughter, it's our child. So please support that person out of the marriage, because it's not it's very wrong. Domestic violence anedi is very dangerous andi, ఎవరు go through చేయకూడదు. అవును. So as parents, what happens is they are thinking only about society అన్నమాట. ఫ్యామిలీ బరువు పోతుంది. సో దే థింక్ అబౌట్ ఓన్లీ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్. ప్లస్ మీడియా పీపుల్ అంటే మీడియాకి భయపడతారు. మీరే చూడండి, ఒక చిన్న విషయం అంటే అన్నిట్లో ట్రెండింగ్ అయిపోతుంది పర్సనల్ లైఫ్ లో. సో ఇట్స్ వెరీ, వెన్ యూ హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ ఎస్పెషలీ అండ్ ఆల్రెడీ యాక్టర్స్, సో లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ మై పేరెంట్స్. So I was silent for many years. I didn't come out of the marriage. ఫస్ట్ మ్యారేజ్. Yes. So I had 2 children also in the same marriage, because నేను చాలా టైమ్స్ ట్రై చేశాను. I came back to my mother's house. తిరిగి they joined us back together. Almost 6-7 times breakup and makeup in a marriage happened within a few years. And I couldn't take it anymore అండి. So I went for a divorce. My parents didn't accept, వాళ్ళ ఒప్పుకోలేదు. So that is why the first problem happened between my parents and me. They did not accept my decision because of society. They know it is the right అంత decision. పెద్ద యాక్టర్స్ అయి కూడా. యా, చైల్డ్ సేఫ్టీ పైన ఏముంది చెప్పండి? దే హ్యావ్ టు లివ్ కదా. వాళ్ళు ఉయిర్ ముఖ్యమా, ఇల్లే తమిళ్లో చెప్తారు ప్రాణం ముఖ్యమా, లేకపోతే సొసైటీ ఫ్యామిలీ ఏం మాట్లాడతారని ముఖ్యమా? ఈవెన్ ఐ హావ్ సీన్ సో మెనీ ఫిలిం యాక్టర్స్, లెట్ ఇట్ బి ఈవెన్ చిరంజీవి గారు అండ్ సో మెనీ పీపుల్ ఇన్ రజనీకాంత్ గారు, ఇక్కడ సెకండ్ మ్యారేజ్ అంతా ఓపెన్ గా బ్యూటిఫుల్ గా చేసి ఇచ్చారు. యునో, సో అంత మోడర్న్ మైండెడ్ గా ఉన్నారు, బికాస్ ద డాటర్స్ హ్యావ్ టు బి హ్యాపీ ఇన్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా అందరూ థింక్ చేయాలి. మై పేరెంట్స్ డిడ్ంట్ డూ దట్ టు మీ. So unfortunately I went through a lot. Oka marriage poindi. My parents didn't support me in my divorce. So I had to walk out of the house. Intlo nunchi baita pampichesaru appade. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత. So with the children I have to go suffer. They didn't support me in any way. Emotionally financial అస్సలు లేదండి, అస్సలు లేదు. ఇప్పుడు వరకు అస్సలు లేదు. మా మమ్మీ ఎంత పెద్ద హీరోయిన్ ఇంత మాట్లాడుతున్నారు, ఒక్క రూపా తన ఎర్నింగ్స్ లో నాకు రావాల్సింది ఇంతవరకు నాకు 40 years అయింది. పిల్లలంతా పెద్ద పిల్లలు అయిపోయారు. నథింగ్. దాంట్లోనే కొంచెం గొడవలు జాస్తి ఎక్కువ అయ్యింది నాకు, మా నాన్నకు కూడా. ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్ నౌ, బట్ గాడ్ ఈస్ గ్రేట్. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ డూయింగ్ ఫైన్. ఇట్ మేడ్ మీ అ స్ట్రాంగర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ పర్సన్, ఐ థింక్. సో but all this I went through alone andi, only with friends help and support, and God, of course, Devudu. So second time when I decided to get married also, it was a good decision. I found a good person. Actually we had a good marriage going. There was a small, and any marriages have ups and downs, but పెద్దగా ఏం లేదు. బట్ అగైన్ మై పేరెంట్స్ వచ్చి ఆ టైంలో నా కొడుకు గురించి ఆ కస్టడీ ఇష్యూస్, మై సన్ వెంట, ఎవ్రీబడి హస్ సీన్ ఆల్ దట్. సో కోర్టు కేసు, మై ఫాదర్ వెంట అగేన్స్ట్ మీ, వాంటెడ్ ద చైల్డ్ అవే ఫ్రమ్ మీ. ఇవన్నీ అనవసరం. నా కొడుకు నాతోడు ఉన్నాడు. అది రజనీ గారి దగ్గర పోయి ఒకసారి అడిగారంట, ఇట్లా కొంచెం ఇంటర్వ్యూ చాలా మాట్లాడుతోంది ఇలా ఇంటర్వ్యూస్లో అంతా, మీరు కొంచెం ఇంటర్ఫియర్ అయ్యి కొంచెం వనితని పిలిచి మాట్లాడితే తను ఒప్పుకుంటుంది, మీ మీద చాలా మర్యాద ఉంది అంటే రజనీ గారు అడిగారంట, ఏమని చెప్పమంటారు? పిలిచి నీ కొడుకుని వదిలేయి, ఇచ్చేయి ఎవరి దగ్గరన్నా, నువ్వు మర్చిపో అని చెప్పాలా? తన కొడుకు తనే చూసుకోవాలి. షీఈస్ ద మదర్ ఆఫ్ ద చైల్డ్. యూ మైండ్ యువర్ బిజినెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ ఫస్ట్. సూపర్. హీ గేవ్ ద ప్రాపర్ ఆన్సర్ అండ్ ప్రాపర్ అడ్వైస్. సూపర్ స్టార్. యా, but he's really personal also superstar, Chiranjeevi garu and Rajni garu. But seriously my parents didn't understand the value of me as a daughter. I don't know. Anyway, so my life was very difficult and ఎవరైనా ఒక్కసారి లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో తప్పు జరిగింది అనుకోండి, నేను ఎప్పుడు అంట అది బెంగళూరు ట్రాఫిక్ లాగా లైఫ్ అయిపోతుందని. ఎన్నిసార్లు పోయి ఒక సిగ్నల్లో ఉన్నాము, టేక్ డైవర్షన్, సర్కిల్ అంటారు కదా, బెంగళూరు ట్రాఫిక్ లో ఎక్కడో చుట్టి తిరిగి వచ్చి ఆ సేమ్ సిగ్నల్లో నిలబడతాం
రూట్ తెలియకుండా ఉంటే, రాంగ్ టర్న్ తీసుకుంటే. సిమిలర్లీ నా లైఫ్లో బ్యాక్ టు స్క్వేర్ వన్ బికాస్ ఆఫ్ వన్ రాంగ్ చాయిస్ అనమాట. బట్ దట్ ఈస్ వాట్ హెస్ బీన్ my path and journey, but I learned a lot from it. And third time around, to be very honest, అందరికీ ఒక తోడు కావాలని అనుకునేది తప్పే కాదు, అది ఏ ఏజ్ అయినా. సినిమాలో చూస్తున్నాం కదా, సినిమాలో చూస్తే ఒకటి, బయట పర్సనల్ లైఫ్లో జరిగితే వేరేనా. సో ఆఫ్టర్ అన్ ఏజ్ ఆల్సో ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అ పార్ట్నర్, సంబడి టు టాక్ టు, సంబడి టు share their experience and life with, travel with, annitiki. Similarly, though I was 39 when I made the decision, this time I thought I found the right person. Everything was fine. Kani, I did not know many things. Okay. I was blindsided because of my loneliness, and I made the wrong choice. But I think luckily, as I told you, I got out of it faster. It happened very fast, quick. Within a few months, I am out of any unnecessary problems and hassles. And it was not a legal marriage. It was more of like a engagement, and we had a relationship. So I came out of it. Was a good decision. I'm proud of that decision because నాకు ఒక విషయం ఏంటంటే, తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. తెలిసి ఎవరు చేయరు కదా, తెలిసి ఎవరు చేయరు. తప్పు అయ్యింది, అది నా తప్పు కాదు, నమ్మింది నా తప్పు కాదు. ఎవరైనా ఏదో ఒకసారి ఒకరిని నమ్మాలి కదా. ఎన్నేళ్ళు మనం నమ్మకుండానే, ఆల్మోస్ట్ 10 years since I had అదర్ రిలేషన్షిప్ ఆఫ్టర్ మై డివోర్స్. 10 years I've been alone almost. సో అలా ఉన్నప్పుడు I didn't go for a marriage at all. This time I thought it's high time, I'm going to be 40. I have 2 daughters. So I also want somebody in my life, because sometimes, when we are alone, anything can happen. I'm also coming to age. నాకే ఏదో ఒకటి అయింది, నన్ను ఒక హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి కూడా పిల్లలు టూ యంగ్. సో అట్లంతా అనుకున్నా, బట్ అగైన్ ఇట్ వెంట్ రాంగ్. లక్కీలీ ఐఎమ్ సేఫ్, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ ఐఎమ్ అలైవ్. అదే అన్నాను కదా, 2022 గుడ్ హెల్త్, గుడ్ కెరియర్, ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్, అండ్ ఐ స్టిల్ హ్యావ్ అ హ్యాపీ ఫేస్. అంటే ఐ షుడ్ జస్ట్ థ్యాంక్ గాడ్. మీ అడ్వాంటేజ్ ని తను రాంగ్ డిసడ్వాంటేజ్ తీసుకొని మీ లైఫ్ లోకి వచ్చారంటారా? అతని బ్లేమ్ నేను చేయండి. యాక్చువల్ గా చెప్పాలంటే, చాలా మంది చెప్పింది అంటే, మీరే అతనికి ఒక 30 lakhs దాకా హెల్త్ కి ఏదో ఇష్యూ అయితే 30 కాదు, బట్ యా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ, మోర్ దెన్ 10 lakhs. బట్ అది కాదు, ఇట్స్ ఓకే. నేను ఒకటే అనుకున్నాను, ఐఎమ్ నాట్ సేయింగ్ హీ చీటెడ్ మీ, అండ్ నేను ఎక్కడ బ్లేమ్ చేయలేదు. ఫైనాన్షియల్ గా చీట్ చేశారేమన్నా మిమ్మల్ని? లేదండి, నేను అట్లంతా నేను పెట్టుకోలేదు. ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ ఫినాన్షియలీ. బట్ ఒకటి ఏంటంటే, నేను ఐఎమ్ ఆల్రెడీ 2 times డివోర్స్ అయింది కదా. ఇంతవరకు నేను వాళ్ళ గురించి కూడా నేను పర్సనల్ గా ఇదే జరిగింది ఇంతవరకు, బికాస్ ఆఫ్ దిస్ ఐ కేమ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ అని ఓపెన్ గా చెప్పలేదు ఇంతవరకు, బికాస్ ఐ హ్యావ్ చిల్డ్రన్. వాళ్ళకి అది ఎంబారసింగ్ గా ఉండకూడదు దానికోసం, వాట్ ఎవర్ ఇట్ మే బీ, దే ఆర్ ద ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్ అని ఐ హావ్ గివెన్ దట్ రెస్పెక్ట్ అనమాట. So I do not talk bad about somebody who has been in my life. I don't have that habit. And especially whatever happened recently, I am not, అతన్ని నేను బ్లేమ్ చేయలేదండి. అయిపోయింది, అతను పర్పస్ గా చేశారా చేయలేదా, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. మెనీ పీపుల్ టోల్డ్ మీ పర్పస్ గా చేశారు, చీట్ చేశారు, ప్లాన్ చేసి చేశారు, దీనికోసం చేశారు అని. ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే ఇట్ హర్ట్స్ అండి, ఇట్ హర్ట్స్. సో అది ప్రేమ కాదా అంటే, మనం అంత స్టూపిడ్ గా ఉన్నామా? సో ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ ఇట్. ఏదో జరిగింది అండ్ అయిపోయింది. అండ్ ఐ మేడ్ ద రైట్ చాయిస్. వి పార్టెడ్ వెరీ వెరీ అమికబుల్లీ, ఇన్ఫాక్ట్ ఇన్ వెరీ గుడ్ టర్మ్స్. అతనికి అర్థమైంది, ఐ కెనాట్ కంటిన్యూ ఇన్ ద రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ his problems and addictions and whatever, but I wish him all the best. ఒకే ఒక విషయం ఏంటంటే, విచ్ ఇస్ ఓన్లీ అమ్యూజింగ్, ఏంటంటే ఆ వైఫ్ క్యారెక్టర్ వచ్చి నాకు హస్బెండ్ కావాలి, నా పిల్లలకి నాన్న కావాలని అంత డ్రామాలు వేసింది మీడియాలో వచ్చి. అంత 7 years వాళ్ళు ఒంటరిగానే ఉన్నారు, దూరదూరనే ఉన్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ లివింగ్ టుగెదర్ అనమాట, నాట్ ఈవెన్ టాకింగ్ టర్మ్స్, 7 years ప్లస్. కానీ నేను పెళ్లి చేసుకోపోతున్నాను తెలిసిన వెంటనే ఇట్ బికేమ్ అ కాంట్రవర్సీ, బికాస్ షీ కేమ్ ఇన్ టు ద పిక్చర్ కదా. కానీ
మేము బ్రేకప్ అయ్యి వి పార్టెడ్ ఇన్ అ వెరీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఓకే అండ్ విష్ ఐ వాస్ టాకింగ్ విత్ ద వైఫ్. కాదు, అంత డ్రామాలు కాంట్రవర్సీ అయ్యింది, నాకు చెడ్డ పేరు కూడా తీసిచ్చింది, మంచి అవును. చెడ్డ పేరు తీసిచ్చింది. ఎవరెవరో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళందరూ నా ప్రాబ్లం లోపల వచ్చారు. ఎందుకో వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బ్రేకప్ అయ్యి ఆల్మోస్ట్ 2 months పైన అయ్యిందండి. వై కాంట్ దే హస్బెండ్ వైఫ్ ని అప్పుడు అయ్యో తన హస్బెండ్ మేము వి విల్ పుట్ దెమ్ బ్యాక్ అండ్ గివ్ బ్యాక్ ద హస్బెండ్ టు ద ఫ్యామిలీ అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు దే ఆర్ నాట్ టుగెదర్. వైఫ్ నెవర్ మేడ్ అన్ ఎఫర్ట్ అండి టు గెట్ బ్యాక్ టు హిమ్ ఆల్సో. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అనమాట. బట్ మీరు మీ ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు కూడా హ్యూజ్ లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నారు కదా. బట్ మీరు కిస్ పెట్టింది మాకైతే ఒక ట్రూ లవ్ లాగా అనిపించింది. బట్ చాలా మంది ఆడియన్స్ దాన్ని రాంగ్ గా తీసుకున్నారు. అది ఇప్పుడు సినిమాలో కిస్ చేస్తున్నారు హీరోయిన్, పెళ్ళైన హీరోయిన్సే కిస్ చేస్తున్నారు. అవన్నీ కాంట్రవర్సీ అవ్వద్దు. ఇక్కడ వచ్చి ఎవరో ఒకరు పర్పస్ గా వచ్చి అది ఒక పర్సనల్ లైఫ్ లో పెళ్ళ అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్ చేసుకుంటారా? లవ్ చేస్తే కూడా చిన్న పిల్లలంతా కూడా కిస్ పెట్టుకుంటున్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫార్మాలిటీ. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యాడ్ అ సిచ్యువేషన్. లేదు, ఒక ఎంగేజ్మెంట్ లాగా ఒక మ్యారేజ్ అనుకున్నాం, కానీ లేదు కాబట్టి ఐఎమ్ సెయింగ్ ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ అని ఒక విషయానికి అది టు వాట్ యు సే ఇట్ ఈస్ అ ఫార్మాలిటీ. క్రిస్టియన్ ఇది దీంట్లో ఒక ఫార్మాలిటీ అది చేశారు. దానికి ఒక పెద్ద కాంట్రవర్సీ, దానికి ఒక పెద్ద పబ్లిసిటీ. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ టు బి వెరీ ఆనెస్ట్, అదే అంటున్నాను కదా, నా లైఫ్ లో జరిగింది ఏమి నేను మైనస్ గా తీసుకోలేదండి. పర్సనల్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. డెఫినెట్లీ ఇట్స్ ఆల్ బిన్ అ ఛాలెంజ్. సెకండ్లీ ఆ జర్నీ ఐ చెరిష్ దట్ జర్నీ. నేను ఐఎమ్ నాట్ ఇట్లా అయిపోయిందే అయ్యో ఇట్లా అయిపోయింది అని ఫీల్ చేసే క్యారెక్టర్ కాదు నేను. ఐ బిలీవ్ అన్ని మన లైఫ్లో జరిగింది, అందరికీ చెప్తున్నాను, మన లైఫ్లో ఏమేం జరిగినా అది ఒక కారణం కోసమే జరుగుతుంది, ఒక విషయం కోసమే జరుగుతుంది. దేవుడు మనకి ఏదో నేర్పించాలి అని చెప్పి మనకి ఆ పాత్ ఇస్తున్నారు అంతే. కొంతమందికి లైఫ్లో ఏం ప్రాబ్లమ్సే ఉండదు, ఒక మ్యారేజ్ చేసి హ్యాపీ మ్యారేజ్, కిడ్స్ గ్రోన్ అప్, హౌస్ వైఫ్గా ఉండడము, ఇలా ప్రొఫెషనలీ సక్సెస్ఫుల్గా ఉండడం, అట్లా కూడా కొంతమంది ఉన్నారు. కానీ దే డోంట్ లెర్న్ ఆర్ ట్రావెల్ దట్ పీపుల్ లైక్ మీ హ్యావ్ ట్రావెల్డ్. సో నా లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది, వెరీ అడ్వెంచరస్ లైఫ్. ఒక లెసన్ డెఫినెట్లీ ఐ లెర్న్డ్ సో మచ్.